నరసాపురం మచిలీపట్నం సముద్ర తీరం వెంబడి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటిష్ హయాం నుండి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ రైల్వే లైన్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదన చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నరసాపురం రైల్వే జంక్షన్గా మారుతుంది. చివరి స్టేషన్ అన్న పేరు నుంచి తప్పుకోనుంది. ఇప్పటికీ నరసాపురం నుండి భీమవరం మీదుగా నిడదవోలు, గుంటూరు, విజయవాడ, నాగర్సోల్, బెంగళూరు, హుబ్లీ, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్కు రైలు రాకపోకలు సాగుతున్నాయి. మరోవైపు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తయితే నరసాపురం జంక్షన్గా మారుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. మచిలీపట్నం నరసాపురం మార్గాన్ని రైల్వే రూట్లో కలపాలని బ్రిటిష్ హయాంలోనే ప్రతిపాదించారు. దీన్ని పట్టాలెక్కించేందుకు మోడీ సర్కార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆదేశించింది. 69 కిలోమీటర్ల మేర కొత్త లైన్కు పలు చోట్ల ఉప్పుటేర్లపై వంతును వేయాల్సి ఉంది. ఈ కారణంగా భారీ వ్యయమవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదన పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం రైలులో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడకు వెళ్లి అక్కడ నుండి రైలు మారాలి. అదే నరసాపురం నుండి మచిలీపట్నం లైన్ పూర్తయితే మొగల్తూరు, బంటుమిల్లి మీదుగా వెళ్లవచ్చు. దీనివల్ల కోస్తా తీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్లో సర్వే పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్లో కోటిపల్లి రైల్వే లైన్కు 300 కోట్లు కేటాయించారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు. 2120 కోట్ల అంచనాతో చేపట్టిన నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ ఇప్పటివరకు బడ్జెట్లో 1181.10 కోట్లు కేటాయించారని, ప్రస్తుతం 2024-25 బడ్జెట్లో 125 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా 57.21 కిలోమీటర్ల మేర చేపట్టే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ఇంకా 253.77 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలు రైలు మార్గం ఏర్పడుతుంది. దీంతో పాటు రాజమండ్రి, విశాఖ మధ్య మెయిన్ లైన్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 3 భారీ వంతుల నిర్మాణం చివరిదశ చేరుకుంది. భూసేకరణ కూడా 75% పూర్తయింది. నిధులు పూర్తి స్థాయిలో ఉంటే ట్రాక్ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఆక్వా, కొబ్బరి ఎగుమతులతో పాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కోటిపల్లి నరసాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పూర్తయితే ఎగుమతులు పెరిగి తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు కొన్నంత ఆశతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా రైల్వే లైన్ పనులు మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.